మర్మస్థానం కాదురా, అది నీ జన్మస్థానం. తల్లి యొక్క ఒంట్లో ఒక భాగం. మర్మస్థానం కాదది నీ జన్మస్థానం. కంప్లైంట్ చేసినందుకు 1500 కిలోమీటర్లు పోయి ఓ పిల్లని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా. మరి వీడు మీ పక్కనే ఉన్నాడు కదా, మరి వీడేం చేస్తున్నాడో చూసి వీడిని అరెస్ట్ చేసేది లేదు. వీడెట్లున్నాడు బయట? మరి శర్మిష్ఠ పనోలి, ఆమెకి శిక్ష పడాల్సిందే. శివలింగానికి ఒక ఆమె కాండం దొడుగుతుంది. 100 కోట్ల మంది శ్రీకృష్ణుడిని జగద్గురువుగా పూజిస్తాం మనం. అట్లాంటి శ్రీకృష్ణుడి గురించి కూడా ఎంత గలీజ్ గా పోస్ట్ పెట్టిండో చూడుంటారు. సెక్యులరిజం అంటారు కదా, సెక్యులరిజం. వీటిని చూస్తే కమ్యూనిటీలు 2 ముద్దులు పెట్టుకుంటాయా? వైలెన్స్ కాదా? అప్పుడు ఒక కేరళ బ్యాచ్ బాగా చదివి ఉన్నమతి పోయింది అన్నట్టు వీళ్ళకి. ఇండియన్ మిలిటరీని బూతులు తిట్టినోనికి వీళ్ళు భజన చేస్తున్నారు. ఈయనకున్న ఫ్యాన్స్ కోకొల్లలు. కానీ యూనివర్సల్ స్టార్ అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నాడు, కమల్ హాసన్. ఈయనకున్న బుద్ధి ఏదైతుందో అది మాత్రం చాలా చీప్. హిందీ మీద ద్వేషాన్ని హిందువు మీదకి మార్చుకున్నంత చిన్న బుద్ధి. ఈ కమల్ హాసన్ గురించి ఇంకో విషయం మాట్లాడాలి. ఏంటిది అంటే, తల్లి యశోద కృష్ణుడి గురించి కన్నా మన్నెందుకు తింటివిరా, కృష్ణ కీరవాణి అండ్ కీరవాణి గారి నాన్నగారు శివశక్తి దత్త, సంగీతం శ్రీనివాసరావు గారు. వీళ్ళందరి గురించి కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాను నేను ఈరోజు. అదే ద ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ.